రైట్, మన నెక్స్ట్ ట్రిప్ వచ్చి హిస్టారికల్ అయిన భువనగిరి కోట. భువనగిరి కోటకి మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. దాదాపుగా 40 కిలోమీటర్లు, అంటే మన ఇంటి దగ్గర నుంచి ఉప్పల్ నుంచి బయలుదేరితే 40 కిలోమీటర్లు వస్తుంది. సో భువనగిరి ఫోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. దాదాపుగా 40 కిలోమీటర్ల జర్నీ మన ఉప్పల్ నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్ల జర్నీ చేసి అయితే ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఒక ఉప్పల్ దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా గంటలో మనం ఇక్కడికైతే గంట పైకి వెళ్ళి పైన ఎలా ఉంది, ఎంతసేపు టైం పడుతుంది మనకి జర్నీకి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఇంకో రూట్ అని చెప్పాలి. మెయిన్ రూట్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆ మెట్ల దారి అయితే ఇక్కడ వరకు వచ్చి ఈ రూట్లో కూడా పైకి వెళ్ళొచ్చు అంటూ కూడా చెప్తున్నాను. కాకపోతే కాస్త రిస్క్, కొంచెం పట్టు ఉండదు కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా కింద పడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నాను. ఒకసారి సిటీ వ్యూ కూడా చూడొచ్చు. భువనగిరి కోటకు మనం ఎక్కుతున్న టైంలో కోట మీద నుంచి ఊరు విజువల్ అంతా కూడా మనం క్లియర్ చూడవచ్చు. ఒకప్పుడు భువనగిరి అంటే కేవలం కొన్ని హౌసెస్ మాత్రం ఉండేది. డెవలప్ అవుతున్న క్రమంలో భువనగిరికి సంబంధించిన విలేజ్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. మనం కోట ఎక్కడం స్టార్ట్ చేసి దాదాపు 40 నిమిషాలు అవుతుంది. ఆల్మోస్ట్ 75% రీచ్ అయినాం. కాకపోతే అనుకున్నంత ఈజీ మాత్రం లేదు. ఏదైతే గోల్కొండ కోటను కూడా చూసినాం, కానీ భువనగిరి కోట టోటల్ డిఫరెంట్ అని చెప్పాలి. కాకపోతే ఒక అద్భుతమైన కొండ ఎక్కుతున్న ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంది. అక్కడ మనం చూస్తున్న కొండ ఏదైతుందో ఒకసారి దగ్గరగా దాన్ని గమనిస్తే పూర్తిగా కూడా ఏనుగు తొండం ఏ విధంగా ఉంటుందో అదే టైప్లో ఉంది. ఏనుగు తొండం, అలాగే దానికి ఉన్న దంతాలు ఏ విధంగా ఉంటే అదే టైప్లో అయితే ఏర్పాటు చేశారు. ఆ రైట్ సైడ్లో మనం చూసుకోవచ్చు ఒక 2-3 కొలన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థానికంగా వీటిని వాడుకోవడానికంటే ఇక్కడ పైకి వచ్చే బట్టలు కానీ తదితరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం వీటిని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే చాలా లోతైనవి అంటూ కూడా అక్కడైతే రావడం జరిగింది. ఇక ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. ఇంకొక 15-20 మినిట్స్లో రీచ్ అవుతాం. చాలా వెళ్ళిపోదాం. చూసారుగా, నడకకి సంబంధించి దాదాపు సగం వరకు మెట్లున్నా, ఆ తర్వాత మెట్లు రాక్ ఏదైతే తీయడం జరిగిందో దాన్ని పట్టుకుని పూర్తిగా కూడా నడుచుకుంటూ రావాలి తప్ప ఇక్కడ మెట్లు కానీ ఏముండవు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పక్కనే కొండ నుంచి జారి నేరుగా కిందకి వెళ్ళే పరిస్థితి. కాబట్టి భువనగిరి కోటకి ఎవరు వచ్చినా కూడా చాలా కేర్ఫుల్గా రండి. సగం వరకు మాత్రం మెట్లు ఉంటాయి. ముఖ్యంగా ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు రాకపోవడం చాలా ఉత్తమం.
పైకి ఎక్కి కిందకు వచ్చేసాం. దాదాపుగా ఓవరాల్గా మన జర్నీ అంటే కింద నుంచి పైకి వెళ్ళి ఇక్కడికి రావడానికి దాదాపుగా 3 గంటల సేపు పట్టడం జరిగింది. వెళ్ళేటప్పుడు గంటన్నర దాకా పట్టినప్పుడు కూడా అక్కడ మన స్పాట్ చూసి మళ్ళీ కిందకి రావడానికి మరో గంటన్నర అయితే పట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్పాట్ అని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే కొంత నిర్లక్ష్యానికి అయితే గురైంది. మొత్తానికి అక్కడ స్పెసిఫిక్గా ఏముంటుంది అనేది మాత్రం ఎవరు క్వశ్చన్ చేయొద్దు. ఖచ్చితంగా వస్తే మాత్రం ఒక మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మేము ఇలాంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందించాలని ఒక కృతనిశ్చయంతో మేము ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి ఇలాంటి వీడియోస్ తీస్తుంటాం. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి లైక్స్ కొట్టి మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం.